హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన కిచెన్లో చిక్కటి గ్రేవీతో రుచికరమైన ఎగ్ కర్రీ చేయబోతున్నాం. ముందుగా ఒక గిన్నెలో గుడ్లు తీసుకొని గుడ్లు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక చెంచా ఉప్పు వేసి మూత పెట్టి గుడ్లు ఉడికించుకోవాలి. ఇలా చక్కగా ఉడికిన తర్వాత వేడి నీళ్లు పారపోసి చన్నీళ్లు పోసుకొని గుడ్లు చక్కగా వలుచుకోవాలి. ఇలా చక్కగా వలుచుకొని ఒక ప్లేట్లో వేసి ఒక చాకు తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా చేస్తే ఉప్పు కారం అనేది గుడ్లకి బాగా పడుతుంది. ఇప్పుడు బాండీలో ఒక 50 గ్రాముల నూనె వేసి అందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసి వేయించుకోవాలి. ఇలా కాసేపు వేగిన తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న 4 పచ్చిమిరపకాయలు అలాగే 4 టమాటాకాయలు అందులో వేసి 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఈ టమాటకాయలు ఉల్లిపాయలు కాసేపు మగ్గనివ్వాలి. చూడండి, చాలా మెత్తగా మగ్గిపోయాయి. ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకొని కాసేపు చల్లారనివ్వాలి. ఇప్పుడు బాండీలో ఉన్న నూనెలోనే 1/2 స్పూను పసుపు, 1/2 స్పూను ఉప్పు, 1/2 స్పూను కారం వేసి ముందుగా మనం ఉడికించుకొని ఘాట్లు పెట్టుకున్న గుడ్లు వేసి 2-3 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కనుంచుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో మనం వేయించి చల్లారపెట్టిన టమాటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, 10-15 జీడిపప్పు, 2 యాలకులు, కొంచెం కొత్తిమీర వేసి మెత్తగా రుబ్బుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు బాండీలో ఒక 2 స్పూన్లు నూనె వేసి 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూను జీలకర్ర, 4 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు అలాగే 2 ఎండుమిర్చి వేసి కాసేపు వేయించాలి. ఇలా 1 నిమిషం పాటు వేయించిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి చిటపటలాడించి అలాగే 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించాలి. ఇలా వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ వేసి చక్కగా కలుపుకుంటూ ఒక 2-3 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇలా కాసేపు వేగిన తర్వాత 1/2 స్పూను పసుపు, రుచికి సరిపడ కారం, రుచికి సరిపడ ఉప్పు, 1 స్పూను ధనియాల పొడి, 1 స్పూను గరం మసాలా వేసి మొత్తం కలిసేలా కాసేపు కలుపుకుంటూ ఉడికించి ఇప్పుడు మూత పెట్టి కాసేపు గ్రేవీని మరగనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి చూడండి, ఎంత చిక్కగా సిల్కీగా చాలా బాగా కుదిరింది. ఈ స్టేజిలో మనం ఘాట్లు పెట్టుకున్న గుడ్లు వేసి నెమ్మదిగా కలుపుకుంటూ 1 నిమిషం పాటు ఉంచి అందులో కొంచెం కొత్తిమీర తరుగు చల్లి దింపేసేయాలి. ఈ కర్రీని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగా ఉంటుందండి. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.